కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల గురించిన ఒక మహా అద్భుతం ఆవిష్కరమవుతోంది. సాక్షాత్తు అంజన్న సన్నిధిలో ఓ వింత ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జపాలి తీర్థం వద్ద ట్యాప్లలో అకస్మాత్తుగా నీళ్లు పాలల్లా తెల్లగా మారుతుండడమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే అద్భుతం అంటూ ఇప్పుడు భక్తులు అక్కడ తరించిపోతున్నారు. అధికారులు మాత్రం టెన్షన్ మొదలైంది. అసలు ఈ నీటి వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఒకసారి మనం కూడా చూసాం. తిరుమల అడవుల్లోని పవిత్ర జపాలి ఆంజనేయ స్వామి ఆలయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్స్ నుంచి కొన్ని రోజులుగా విచిత్రంగా పాల లాంటి తెల్లటి నీరొస్తోంది. పవిత్రమైన ఈ కొండపై ఇలా ట్యాప్ తిప్పగానే తెల్లటి నీళ్లు పడుతుండటంతో భక్తులు దీన్ని సాధారణ విషయంగా చూడటం లేదు. అంజన్న దైవానుగ్రహమే ఇదంటూ పరవశించిపోతున్నారు. ప్రకృతి వింతూ పరమాత్ముని లీలు తెలియదు కానీ అంతు చిక్కని ఈ వింత అందరినీ కట్టిపడేస్తోంది. సాధారణంగా కొండ మీద నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి, కానీ ఇలా పాలు తాగినట్లుగా తెల్లగా రావటమే అసలు ట్విస్ట్. అక్కడి సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం చూస్తే కొద్ది రోజులుగా ఇదే తంతు రిపీట్ అవుతోంది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ తెల్లటి నీటిని తాగుతున్న భక్తులు టేస్ట్ లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదని, ఎప్పుడూ ఉండే మంచినీటి రుచిలాగే ఉందని చెప్తున్నారు. రుచి మారకుండా కేవలం కలర్ మాత్రమే ఇలా మిల్కీ వైట్ గా ఎలా మారుతుందనేది ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కటం లేదు. కంటికి కనిపించే అద్భుతమా లేక కంటికి కనబడని టెక్నికల్ రీజనా అనేది తెలియటం లేదు. భక్తులు భక్తి భావంతో ఆశ్చర్యపోతుంటే టీటీడీ ఆఫీసర్లు మాత్రం అలర్ట్ అయ్యారు. ఇలా నీటి రంగు మారటం వెనుక రీజన్ ఏంటో తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. స్పాట్ లోనే వాటర్ శాంపిల్స్ సేకరించిన ఎక్స్పర్ట్స్ వాటిని ఇమ్మీడియట్ గా ల్యాబ్లకు టెస్టింగ్ కోసం పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేమని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి తిరుమలలో జరుగుతున్న ఈ పరిణామం ఇప్పుడు అటు ఆధ్యాత్మిక లోకంలోనూ ఇటు సైన్స్ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. భక్తికి ప్రతీకనా లేక భౌగోళిక మార్పుల ప్రభావమా? అస్సలు నిజమేంటనేది త్వరలోనే తేలనుంది.